సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గం పాలకేడు మండలం 400 ఏళ్ల చరిత్ర కలిగిన జానపడు దర్గాలో వార్షిక ఉరుసు ఉత్సవాల సందర్భంగా నీటిపారుదల శాఖ మంత్రి, సివిల్ సప్లైస్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మిర్యాలగూడ ఎమ్మెల్యే బి లక్ష్మారెడ్డితో కలిసి ప్రార్థనలు చేశారు. తెలంగాణలో మత సామరస్యానికి ప్రతీకగా నిలిచిన జానపాడు దర్గాను లక్షలాది మంది భక్తులు, ముస్లింలు, హిందువులు దర్శించుకుని ప్రార్థనలు చేస్తారని ఆయన తెలిపారు. ఎమ్మెల్యేగా, ఎంపీగా, తెలంగాణలో కేబినెట్ మంత్రిగా భక్తుల సౌకర్యాల మెరుగుదలకు నిరంతరం తాను కృషి చేసినట్లుగా పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం, తెలంగాణ రాష్ట్రం కోసం తాను ఈరోజు ప్రార్థనలు చేసినట్లుగా పేర్కొన్నారు. లక్షలాది మంది రాష్ట్రాల్లో మత సామరస్యం సేవ చేయడం నేను గతంలో మంత్రి ప్రతి ఏటా కొంత అభివృద్ధి చేస్తున్నాం, ఇంకా ముందు చేస్తాం. ప్రతి మంది విషయాలు అక్కడ ఇక్కడ వచ్చే భక్తులకి వసతులు పెంచే విధంగా మా నిరంతర కృషి ఉంటుందని చెప్పి నేను మాట్లాడుతున్నాను. జవహర్ లాల్ నెహ్రూ గారి పేరు పెట్టిన దానికి భూసేకరణ వేగవంతంగా చేసి రైతులకి పైసలు ఇప్పించాం. నేను మొన్న ఫీల్డ్ మీద పోయి ఫీల్డ్ వర్క్స్ కూడా చూసిన. నేను ఇంజనీర్లకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం దాని సామర్థ్యం 5,650 ఎకరాలు. అది పెంచి ఆ లిఫ్ట్ కింద 10,000 ఎకరాలు పడే విధంగా పంపింగ్ కెపాసిటీ, పైప్ లైన్ కెపాసిటీ పెంచమని ఆదేశాలు జరిగింది. అదేవిధంగా మోతీలాల్ డిమాండ్ మేరకు బెట్టన్ లిఫ్ట్ కి 33 కోట్లతో మరి మంజూరు చేసి ఆర్డీఓ ఇక్కడ ఇవ్వడం, మరి వారం రోజుల్లో భూసేకరణ పూర్తయి పనులు మొదలు పెట్టాలని కూడా వారికి విజ్ఞప్తి చేస్తున్నారు. 100 కోట్లతో అద్భుత అభివృద్ధి సాధించడం జరిగింది. అదేవిధంగా మరి ఈ జాన్పాడ్ దర్గా సైదుల్ బాబా సమక్షంలో నేను మరోమారు మనం చేస్తున్నా. నేను పద్మావతి గారు మా జీవితాన్ని ఈ ప్రాంత అభివృద్ధికి, ఇక్కడున్న జనం అందరికీ వారి జీవితాల జీవన ప్రమాణాలు మెరుగుపరచాలని